హాయ్ నమస్తే. ఇది మేము సహజ సిద్ధంగానే మా ఆవులని ఈ విధంగా మేపుతాము. అంటే ఎలాంటి దానాలు తర్వాత ఏదో పల్లి చెక్క, నువ్వు చెక్క అని అంటారు కదా, అలాంటివి కాకుండా విడిగా ఎలాంటి మిషన్లో పెట్టి కుట్టి కట్ చేయకుండా ఇలా న్యాచురల్ పద్ధతిలోనే, అంటే అవంతకవే గడ్డి కూడా చూడండి, ఇది వర్షాధారకు ఇది ఆటోమేటిక్ ఇలా వచ్చింది. వీటినే మేము ఇలా ఈ విధంగా ఉన్నదాన్ని మేము దాన్ని వదిలేస్తాం, యథేచ్ఛగా వదిలిపెడతాం. అవి ఇలా మేస్తాయి, సహజ సిద్ధంగా మేసి మనకు ఎన్నో పోషక విలువలున్న పాలను ఇస్తాయి. సో ఇందులో ఇది కేవలం గడ్డే కాకుండా ఎన్నో రకాల అలము అంటే ఎన్నో రకాల ఇలాంటి చెట్లు, చెంచలి కూర అని, గునుగు కూర అని, ఇలాంటివి అన్నీ పచ్చికలు వస్తాయి. వీటికి చాలా ఏపుగా పెరుగుతుంది. అంటే మా పొలంలో మేము ఎలాంటి పెస్టిసైడ్స్, తర్వాత ఎలాంటి మందులు, పిచికారీలు ఏం చెయ్యము. సహజ సిద్ధంగానే అవంతకు అవే మొలుస్తాయి. కాబట్టి మా దగ్గర ఎర్త్ వామ్స్ అంటే వానపాములు కూడా చాలా ఉంటాయి. అంటే సహజ సిద్ధంగా తిని ఇచ్చే పాలు కాబట్టి చాలా పోషక విలువలు ఉన్న పాలనే మేము తీస్తాము. మా ఆవులు ఇలా ఉంటాయి. ఇది మా సొంత బాయి. మేము ఇక్కడ ఈ ఆవులని ఈ విధంగా మేము ఫార్మింగ్ చేస్తాము. సో ఇది సూర్యకేతు నాడి కలిగిన స్వచ్ఛమైన దేశీయ నాటు ఆవులు మావి. అంటే చాలా ప్రాచీనమైన జాతులు, అంటే ఎక్కడ ఉండకపోవచ్చు దాదాపుగా, నాకు తెలిసి చాలా రేర్ బ్రీడ్స్ ఇవి. అంటే కపిల గోవు అని, శ్వేత కపిల అని, తర్వాత ఇలాంటివి మోపురం ఉన్న వాటిని, మా ఆవులు కూడా నడుస్తుంటే తోక భూమికి ఆనుతుంటుంది, అంత పెద్ద తోక ఉంటుంది. సో ఎద్దులు ఆవులు ఇట్లా కలిసికట్టుగా మేస్తుంటాయి. సో ఇది మా ఫామ్. కామధేను పూజా సామాగ్రి వారి పంచగవ్య పిడికలు మా ఉత్పాదన. గో ఆధారిత వ్యవసాయం. ధన్యవాదాలు.